నా పేరు కమల. నేను మాస్టర్ గారి స్టూడెంట్ శేషాద్రి చెల్లెల్ని. మాస్టర్ గారు విద్యానగర్‌లో ఉన్నంత వరకే నేను పూలు, ప్రసాదం పంపేదాన్ని. ఏదైనా వాళ్ళ ఇంట్లో విశేష రోజుల్లో చెప్పి పంపేవారు. నేను పోయేదాన్ని ఫంక్షన్స్‌కి. కమల బాగా పూజలు, ధ్యానం చేసుకుంటుంది. నువ్వు వాళ్ళ ఇంటికి పోయిరా అని కోదండరామస్వామి ఆయనకి దర్శనం ఇచ్చి చెప్పారంట. బాబా రూమ్ దగ్గరకొచ్చి పండ్లు తీసుకునేటప్పటికి పండ్ల పైన చేయి పెట్టాను. షాక్ కొట్టింది. అప్పుడు బాబా పటంలో నుంచి జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. నా పేరు కమల. మాది చిరువరిపాలెం. విద్యానగర్‌కి 5 కిలోమీటర్లో ఉంది. నేను మాస్టర్ గారి స్టూడెంట్ శేషాద్రి చెల్లెల్ని. మాకు మాస్టర్ గారి నుంచి బాబాని గురించి మాస్టర్ గారి ద్వారా తెలుసు. మాస్టర్ గారు బాబా ఫోటో, మాస్టర్ గారి ఫోటో ఇచ్చారు. అప్పటినుంచి అవి పెట్టుకొని పూజలు చేసుకోవడం, భజన చేసుకోవడం, అవన్నీ చేసుకోవడం, గురువారం భజన చేసుకోవడం, అట్టా చేసుకుంటా ఉన్నాం. అట్టా పరిచయం అయింది మా బాబాతో. అంతకుముందు మాకు బాబాని గురించి ఏం తెలీదు. అందువల్ల అప్పటినుంచి చేసుకోవడం వల్ల అవతల రోజు పూలు పంపేయడం విద్యానగర్‌కి. గురువారం ప్రసాదం పంపేయడం. అవతల అట్టా పోను పోను కొన్నాళ్ళు అయిన తర్వాత మాస్టర్ గారు మా ఇంటికి రావడం, శేషాద్రితో సైకిల్‌లోనే వచ్చేవాళ్ళు. ఇక్కడ మా ఇంట్లో సత్సంగం చేయడము, అందరికి ప్రసాదాలు ఇవ్వడం. చాలామంది వస్తారు. ఆయనే స్వయంగా అందరికి ప్రసాదం ఇచ్చి విభూది పెట్టేవాళ్ళు. ఆ రాత్రి ఉండి మర్నాడు శేషాద్రితో కాలేజీకి పోయేటప్పుడు వెళ్ళిపోయేవారు మాస్టరు. అట్ట మాస్టర్ గారి గురించి మాకు తెలుసు. జై సాయి మాస్టర్. మాస్టర్ గారు మాకు ఇంకా బాగా పరిచయం అయిన తర్వాత శేషాద్రితో మా ఇంటికొచ్చేవాళ్ళు. ఆ తర్వాత శేషాద్రితో నేను కూడా మాస్టర్ గారి ఇంటికెళ్ళాను ఒకసారి. పోయేసొచ్చి అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి నేను పూలు కట్టి పంపించాలని ఉద్దేశం వచ్చింది. అందుకని పూలు కట్టి పంపేదాన్ని. రోజూ పంపేదాన్ని. గురువారం అంటే స్పెషల్‌గా చాలా పూలు పంపేదాన్ని. దాదాపు 60 మూరలు అట్ట పంపేదాన్ని. ఉదయం లేసి కట్టి అన్నీ ఇచ్చేసుకొని ఇంట్లో పనులు చూసుకొని అవి కట్టి అన్ని ప్రసాదం రెడీ చేసి మాస్టర్ ఉన్నంత వరకు విద్యానగర్‌లో ఉన్నంత వరకు పువ్వులు, ప్రసాదం ఖచ్చితంగా పంపించేదాన్ని. ఇంకా ఎప్పుడూ పోను. ఎప్పుడైనా పోయేదాన్ని. నెలకొకసారి అట్టా శేషాద్రితో పోయేదాన్ని. పోయి పూలన్నీ ఇచ్చి ఆయన చెప్పే మాట విని వచ్చేదాన్ని నేను. జై సాయి మాస్టర్. మాస్టర్ గారు తరచు మా ఇంటికి మా శేషాద్రితో వచ్చేవాళ్ళు. సైకిల్‌లోనే వచ్చేవాళ్ళు. సైకిల్‌లో వచ్చి ఆ రోజు రాత్రి సత్సంగం చేస్తారు. సత్సంగం చేస్తే మా ఊర్లో హరిజన వాళ్ళు చాలామంది ఊర్లో వాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు. చాలామంది వస్తే అందరికీ ప్రసాదం. ఏదో మసాలా వడలో, ఉత్త వడలో ఏదైనా ఒక ప్రసాదం చేసేదాన్ని. అందరికీ వచ్చేటట్టు ఎంతమంది జనం వచ్చినా అందరి మందికి వచ్చేటట్టు మాస్టర్ గారు అంతమందికి ఆయనే స్వయాన ప్రసాదం ఇచ్చి విభూది పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఒకసారి శేషాద్రి నన్ను ఆ రోజు మాస్టర్ గారు ఉండి రాత్రి మా ఇంట్లో పడుకొని ఉదయం లేసి శేషాద్రి కాలేజీకి పోయేటప్పుడు శేషాద్రితోనే పోయేవారు మాస్టర్ గారు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత శేషాద్రితో నేను విద్యానగర్ నన్ను తీసుకుపోయారు.
అక్కడ మాస్టర్ గారిని చూసి అక్కడంతా బాబానంతా చూశాను. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి రోజు పూలు పంపియాలని రోజు కొద్దిగా పూలు పంపిస్తున్నాను. గురువారం మాత్రం చాలా ఎక్కువగా పూలు కట్టి దాదాపు 60 మూరల దాకా కట్టి పంపించేదాన్ని. రకరకాల పూలు తులసి మాలలు, తులసి దళాలు, చామంతి పూలు, బంతి పువ్వులు, నందివర్ధన పువ్వులు అన్నీ రకరకాలుగా పంపించేదాన్ని. అంత ఓపికగా కట్టి కోసి పంపించేదాన్ని. మాస్టర్ గారు కూడా చెప్పారు ఒకసారి. ఈ మాదిరిగా నాకు కమల పెట్టే పరీక్ష. మాలలు ఎట్టెయ్యాలని నాకు అర్థం కావడం లేదు. ఇది నాకు పెద్ద పరీక్ష అని అనేవాళ్ళు. ఒక్కొక్కసారి వచ్చిన వాళ్ళ శిష్యులను కూడా పూలు పెట్టమనేవారంట. వాళ్ళు కూడా పెట్టలేక కష్టపడేవాళ్ళంట. అని అని వాళ్ళ మాస్టర్ గారు భక్తులు చెప్పేటప్పుడు నాకు తెలిసేది అయన్నీను. హ్మ్. ఈ విధంగా మాస్టర్ గారంటే మాకు చాలా ఇది. మాస్టర్ గారికి మాకు బాగా పరిచయమైంది. మాస్టర్ గారు విద్యానగర్‌లో ఉన్నంత వరకే నేను పూలు, ప్రసాదం పంపేదాన్ని. ఏదైనా వాళ్ళ ఇంట్లో విశేష రోజుల్లో చెప్పి పంపేవారు. నేను పోయేదాన్ని ఫంక్షన్స్‌కి. పోయి వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉండి, హెల్ప్‌గా వంటకి అన్నిటికి హెల్ప్‌గా ఉండి, మాస్టర్ గారి సేవ చేసుకొని వచ్చేదాన్ని. మాస్టర్ గారు బాగా ఎక్కువ ధ్యానం టైం ఉన్నప్పుడు ధ్యానం చేసుకోమనేవాళ్ళు. అట్ట మాస్టర్‌తో దగ్గర పరిచయం అయింది. జై సాయి మాస్టర్. మేము పూజ చేసుకునే రోజుల్లో మా పక్కన ఒక పూజారి గ్రామ దేవత పోలేరమ్మని ఆ పూజారి పూజ చేసుకునే ఆయనకి ఇల్లు మా ఇంట్లో చాలా చోటుండేది. మేము తలమనిషి కోసం ఒక ఇల్లు కట్టిపెట్టున్నాము. ఆ ఇంట్లో వాళ్ళకి మా నాన్న ఇచ్చాడు. ఆ ఇంట్లో ఉండమని. ఆ ఇంట్లో ఉండి మా ఇంట్లో పూలు కోసుకొని పోయి పూజ చేసుకునేవాళ్ళు. అప్పుడు పూజ చేసుకుంటే వాళ్ళ అమ్మాయి మేము పూజ చేస్తూ ఉంటే బాబా పూజకొచ్చేది. వస్తూ రోజు వచ్చి పూజ చేసుకొని పోతూ ఉంటే ప్రసాదం ఇచ్చి పంపిస్తా ఉన్నా. ఒకరోజు ఆ అమ్మాయికి ఒక తమ్ముడున్నాడు. కళ్ళు లేవు. నేను చెప్పాను, "నువ్వు ఇక్కడ వచ్చే బదులు ఇంట్లో పూజ చేసుకో. ఆ అబ్బాయి గూడా వింటాడు" అని జెప్పి బాబా శేషాద్రి బాబా ఫోటో ఇచ్చాడు. ఆ ఫోటో తీసుకొని పోయి అప్పటినుంచి మన ఇంట్లో పండ్లుంటే పండ్లు ఎత్తుకొని పోయి పువ్వులన్నీ కోసుకొని పోయి పూజ చేసుకునేది. ఆ అమ్మాయికి ఎప్పుడు వారం ఈ క్యాన్సర్‌లు ఉబ్బిపోయి ఇంతంత నిమ్మకాయగా ఊరిపోయేది. ఆ అమ్మాయి వయసైనా గానీ పెద్దమ్మాయి కాలేదు. అట్టే జ్వరం రావడం దీంతోనే చాలా దిగజారిపోయింది అసలు. ఈ బాబా పూజ చేసుకున్నప్పటి నుంచి ఆ అమ్మాయికి ఒకరోజు బాబా కల్లో వచ్చాడు. బాబా కల్లో వచ్చి డాక్టర్‌గా బాబా వాళ్ళ ప పూజ చేసే పోలేరమ్మ నర్సుగా, క్షేత్ర పోలేరయ్య కంపౌండర్‌గా వచ్చి బాబా ఆపరేషన్ చేసి ఆ నిమ్మకాయలు 2 ఇంతంత పెద్దవి తీసి ఆ అమ్మాయికి చూపిచ్చి ఇంకేం లేదు పో అని పారేశారు. అప్పటినుంచి ఆ అమ్మాయికి ఇంతవరకు ఇన్నేళ్లయిపోయింది. ఇంతవరకు ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లమే రాలేదు. తర్వాత పెద్దమ్మాయి పెండ్లయ్యి 5 మంది, 6 మంది పిల్లలు ఆ అమ్మాయికి. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా బాగుంది. ఆ అమ్మాయి పేరు కోటీశ్వరి. ఆ అమ్మాయి ఈ ఈ ఈ అనుభవం వచ్చి ఫస్ట్ బాబా చరిత్రలో గూడా వచ్చింది. ఇప్పుడు వచ్చే దాంట్లో రావడం లేదు. మీరు సాయి లీలామృతంలో చదివుంటారు. ఆ కోటీశ్వరే ఇప్పుడు నేను జెప్పే కోటీశ్వరి. జై సాయి మాస్టర్. ఒకసారి విద్యానగర్‌కి రంగన్న బాబు గారొచ్చారు. వచ్చినప్పుడు భరద్వాజ్ మాస్టర్ గారు ఆయన శిష్యుల దగ్గర విభూది ప్రసాదం నాకు పంపించి, ఇది కమల్ దగ్గరిచ్చి తీసుకొని నైట్ పడుకునేటప్పుడు వెన్నీటిలో కూర్చొని ధ్యానం చేయమని 108 సార్లు జపం చేయమని చెప్పారు. మాస్టర్ గారు 108 సార్లు చెప్తే నేను 108 సార్లు చేసేదాన్ని. ఉదయం లేసి రంగన్న బాబు గారిని పిలుద్దామని నేను విద్యానగర్ వెళ్ళాను. వెళ్తే రంగన్న బాబు గారిని మా ఇంటికి రండి స్వామి అని చెప్పి పిలిచా. మాస్టర్ గారిని నమస్కారం చేసుకొని, అవతల రంగన్న బాబుని నమస్కారం చేసుకొని ఆయన్ని మా ఇంటికి పిలిచాను. "అమ్మ కోదండరామస్వామి అనుమతిస్తే వస్తానమ్మా" అని చెప్పారు. అవతల సరే స్వామి అని చెప్పేసి మాస్టర్ గారు నమస్కారం చేసుకొని నేను ఇంటికొచ్చేసాను. ఆ మర్నాడొచ్చి కోదండరామస్వామి ఆహ్, కమ "రంగన్న కమల బాగా పూజలు, ధ్యానం చేసుకుంటుంది. నువ్వు వాళ్ళ ఇంటికి పోయిరా" అని కోదండరామస్వామి ఆయనకి దర్శనం ఇచ్చి చెప్పారంట. చెప్పి ఒక వెండి గిన్నెలో ద్రాక్ష, కల్కండ అవి 2 ఇచ్చి
రంగన్న బాబు గారి దగ్గరొచ్చి మా ఇంటికి పొమ్మని చెప్పారంట. ఆయన మర్నాడు రిక్షాలో మా ఇంటికొచ్చారు. వచ్చి నేను ఇంట్లోకి రమ్మని పిలిచాను. మీరు బ్రాహ్ములు, నేను ఇంట్లోకి రానమ్మా అని చెప్పి ఇల్లు చుట్టుకొని బయట నుంచొచ్చారు. వచ్చి బాబా రూమ్ దగ్గరకొచ్చారు. వంటింటి గడప దగ్గరనే ఫస్ట్ నిలుచుకున్నారు. నిలుచుకొని అట్ట తొంగి చూసేసి మళ్ళా బయట నుంచే బాబా రూమ్ దగ్గరకొచ్చారు. ఆయనొచ్చి నా దగ్గర గిన్నెతో ప్రసాదం ఇచ్చారు. కోదండరామస్వామి ఇచ్చారమ్మా ఇందా అని చెప్పి నాకిచ్చారు. నేను తీసుకొని బాబా దగ్గర పెట్టి పూజలన్నీ చేశాను. పూజంతా ఆయన్ని చేయమని జెప్పాను. నాకు జంకుగా ఉంటే స్వామిని చేయమని జెప్పాను. స్వామి "వద్దమ్మా! నువ్వే చెయ్యి" అని జెప్పినారు. "నాకు తప్పులు పోతాయి స్వామి, నాకు భయంగా ఉందంటే" "వద్దమ్మా! నువ్వు చెయ్యి" అని చెప్పినారు. ఆ తర్వాత నేను పూజ చేశాను. చేసిన తర్వాత స్వామి వచ్చి, "ఈ రూమ్ వచ్చి ధ్యానం చేసి గట్టిగా ఉంది" అని జెప్పి అన్నారు. అవతల ప్రసాదం నేను రంగన్న బాబు గారు చేతితో ఈ ప్రసాదం నేను కొద్దిగా తీసుకొని రాముల వారిచ్చిందని జెప్పేసి అందరికీ బెట్టాము. వచ్చిన వాళ్ళందరికీ బెట్టాము కల్కండ ద్రాక్ష. పెట్టేసి స్వామి దగ్గర నేను ఆ గిన్ని కడిగి తుడిచిచ్చాను. "స్వామి నాకొక సందేహం స్వామి" అని అడిగాను నేను. "ఏందమ్మా" అని అడిగారు. అప్పుడేమంటే, "స్వామి ఈ గిన్ని రాముల వారికి మళ్ళీ ఎట్టిస్తారని" అడిగాను. "పూజ ఎప్పుడు స్వామే తీసుకుంటారమ్మా, దేవుడి దగ్గర పెట్టేస్తాను. స్వామే తీసుకొని పోతారని" చెప్పారు. అట్ట రంగన్న బాబు గారి దర్శనం అయింది మా ఇంటికి రావడం. ఆయనొచ్చిన రోజు చాలామందొచ్చారు. చాలామంది వచ్చి స్వామికి నమస్కారం చేసుకున్నారు. ఆయన రూము బాగా ఎఫెక్ట్‌గా ఉందని బాగా ఆయన, ఆయన భాషలో ఆయన చెప్పాడు. రూము గట్టిగా ఉంది. ధ్యానం చేసి చేసి గట్టిగా ఉందని జెప్పాడు. ఈ విధంగా రంగన్న బాబు గారి దర్శనం మాకయింది. మాస్టర్ గారి దయ వల్ల. జై సాయి మాస్టర్. ఒకప్పుడు జరుగుమల్లి అనే ఊర్లో నారాయణ మహారాజు వచ్చారు. అప్పుడు నారాయణ మహారాజు గురించి మాకేం తెలీదు. ఒక గొప్ప స్వామీజీ వస్తారని ఆయన చెందోడు సుబ్బరామరెడ్డి అనే వాళ్ళ ఇంటికొచ్చాడాయన. అప్పుడు మా ఆయనకి ఇన్ఫార్మ్ చేశారు. "స్వామి వస్తున్నారు. మీరు రండి" అని చెప్పాడు. మా నాన్నగారు పోయారక్కడికి. అప్పుడు అక్కడి నుంచి మా నాన్న ఎవరితోనో చెప్పి పంపించాడు. మా ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పి పంపించాడు. అప్పుడు మా అమ్మని తీసుకొని నేను జరుగుమల్లికి పోయాను. పోతే దారిలో నడుం దాకా నీళ్ళు. ఆ నీళ్ళల్లోనే పోయాము. అప్పుడు నారాయణ మహారాజు మా నాయన దగ్గర స్వా అయ్యంగార్ అన్నారు. "అయ్యంగార్ మీ సతీమణిని తీసుకొని మీ అమ్మాయి వస్తూ ఉందని" చెప్పారంట. అప్పుడు పోయి స్వామిని నమస్కారం చేసుకొని మేము వచ్చేసాం. అంతవరకే తెలుసు అక్కడ నారాయణ మహారాజుని గురించి. ఆ తర్వాత వాకాడుకొచ్చారు. వాకాడుకొచ్చిన తర్వాత మా నాన్న అందరిని తీసుకొని పోతా ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, స్వామి బాబా దగ్గర అనుకున్నా. అబ్బా! ఈయన గొప్ప మహాత్ముడైతే నన్ను గురించి ఏమన్నా చెప్పి పంపించాలా అని అనుకున్నాను. వాళ్ళు పోగానే మా అక్క వాళ్ళని, "మా కమలమ్మ ఏడవకుంటా ఆలోచించకుంటా ఉందా" అని అడిగారు. వాళ్ళకొచ్చి ఒకలాగా అయింది. వచ్చిన వాళ్ళని అడగకుండా రాని వాళ్ళని గురించి అడిగారే అని చెప్పి మనసులో ఒకలాగా ఉన్నింది. ఆయన గొప్ప మహాత్ముడు గదా! ఆయన బాగా అర్థం చేసేసుకున్నారు. అర్థం చేసుకొని వాళ్ళతో బాగా మాట్లాడి, "ఇది దొరకని ఇదమ్మా. ఉండి పూజలన్నీ చూసుకొని, ప్రసాదం తీసుకొని నెమ్మదిగా పోవచ్చు" అని చెప్పి వాళ్ళతో బాగా మాట్లాడారంట. ఆ తర్వాత వాళ్ళు ఉండి రాత్రి దాకా ఉండి రాత్రి ఇంటికొచ్చారు. వాళ్ళక్కడి విషయాలన్నీ వచ్చి చెప్పంగానే నాకు పోవాలని కోరిక కలిగింది. అందుకని మరోజొచ్చి నేను ఆ రాత్రి అంతా పూజలన్నీ చేసుకుంటా ఉన్నాను. పూజలన్నీ చేసుకొని రాత్రి ఉదయాన్నే 5 గంటలకంతా లేచి తులసి దగ్గర 2 అరటి పండ్లు పెట్టి, వెంకటేశ్వర స్వామి దగ్గర 2 పండ్లు పెట్టి, బాబా దగ్గర 2 పండ్లు పెట్టి పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని అంతా డ్రెస్ అంతా చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకుంటామని తులసి దగ్గరికి పోయి కొద్దిగా అరటిపండు, వెంకటేశ్వర దగ్గర వచ్చి పండు తీసుకున్నాను. బాబా రూమ్ దగ్గరకొచ్చి పండు తీసుకునేటప్పటికి పండ్ల పైన చేయి పెట్టాను. షాక్ కొట్టింది. అప్పుడు బాబా పటంలో నుంచి ఒక పండు నేను తీసుకున్నాను. ఒక పండు నారాయణ మహారాజు తీసుకొని పోయి ఇవ్వు అన్నారు. నేను నేను పెడితే మీరు తీసుకుంటారా అని ఈ విధంగా 3 సార్లు మాటలు జరిగాయి. సరే అప్పుడు నేనేం చేశానంటే, మనం అంత గొప్ప ఇదా అని చెప్పేసి లాందరు ఎత్తుకొని ఇంటి చుట్టూ ఎతికా. ఎవరన్నా దొంగతనంగా ఎత్తుకొని నిద్రలో లేచి తిని ఉంటారా అని అనుకోని ఎతికాను. తప్పక దొరకలేదు. ఆ తర్వాత 3 అగరొత్తులు వెలిగించి, "బాబా నిన్ను నేను ఇంకా నమ్మాలా" అంటే, నేను అడగకుండా ఈ విషయం నారాయణ మహారాజ్ చెప్తే నేను నమ్ముతాను మిమ్మల్ని.
అని చెప్పి అనుకోని 3 అగరొత్తులు వెలిగించి పెట్టి, నమస్కారం చేసుకొని నేను అక్కడ పోయాను. పూలమాలలు అవన్నీ తీసుకొని వాకాడికి బయలుదేరిపోయాను. పోతే చాలా జనంగా ఉన్నారు. అప్పుడేదో పెద్ద గొప్పవాళ్ళొచ్చినట్టు నన్ను వదిలేస్తా ఉన్నారు. అది నాకు నచ్చలేదు. ఎనక వాళ్ళు రచ్చ చేస్తా ఉన్నారు. అందుకని నేను ఒక పారిజాతం చెట్టు కింద కూర్చొని చరిత్ర చదువు చూసుకుంటా ఉన్నాను. అప్పుడు రౌండ్‌గా దూరంలో ఒక 300 మంది ఉంటారు. రౌండ్‌గా ఉన్నారు. ఏందా అని చూసాను. నాకు తెలియలేదు. నేను గమ్మున చరిత్ర చదువుకుంటా ఉన్నాను. అందులో నుంచి ఒక ఆయన వచ్చి, "అమ్మా! ఎవరో పెద్దాయన మీ తట్టే చూస్తా ఉన్నాడని" చెప్పి అన్నారు. చూస్తే నాకేం కనిపించలేదు. మళ్ళా అట్టే జరిగింది. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి అట్టే చెప్పాడు. అప్పుడు తల ఎత్తి చూశాను. ఎవరో ఒక పెద్దాయన చెయ్యి పైకెత్తి చెయ్యి ఆడించారు. సరే అప్పుడు లేచి పుస్తకం సంచిలో పెట్టుకొని పోయాను. పోగానే ఆ స్వామి వచ్చి, "నీ స్థానం అక్కడ గాదు ఇక్కడ" అని చెప్పి ఆయన పక్కన చోటిచ్చారు. చోటిచ్చి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత చెయ్యి జాపారు. ఇట్టని "ఏంది స్వామి" అన్నా. "అరటిపండు ఏది" అని అడిగారు. అప్పుడు నాకొకరా భలే షాక్ అయింది. నీ ఒక్కసారికి షాక్ కొట్టింది కదా అని అడిగారు. అవతల ఒక్కసారికి 3 సార్లు జెప్పారు గదా బాబా! నీ జ్ఞానం ఎక్కడికి పోయింది? ఎంత దూరం వచ్చింది? ఎట్ట చేసుకున్నావు? అని అడిగారు మాస్టరు. ఆహ్, నారాయణ మహారాజు అడిగారు. అప్పుడు నేను జెప్పాను, "ఆ పండు తోటలో వచ్చిన పండు స్వామి. నల్లగా ఉండింది. అందరి ఎదురుగా తేవడానికి ఏదో జంకుగా ఉంటే, ఒక్క రవ్వ నేను తీసుకొని జాయింట్‌గా ఉన్న పండు. ఒక్క రవ్వ నేను తీసుకొని వచ్చిన వాళ్ళకందరికి పెట్టమని నేను వచ్చేసాను స్వామి" అన్నాను. ఆయన చాలా గొప్పగా అందరికీ చెప్పారు. ఈ విధంగా ఇట్ట జరిగిందని అక్కడ చెప్పారు. "నీ పండు కోసం నేను కాచుకొనున్నానమ్మా" అనన్నారు. ఒకరోసేపు బాధేసింది. అవతల మామూలు ఇదయిపోయింది. అంతా మాస్టర్ గారు చరిత్ర పారాయణ చేయమని, అన్నీ చేసినందువల్ల బాబా మాస్టర్ దయ వల్ల ఇట్లాంటి నిదర్శనాలు చాలా జరిగేటివి. ఇట్లాంటి అంటే మీకు బాబాగారి విగ్రహం ముట్టుకుంటే షాక్ కొట్టింది. అరటిపండు ఒకటి నారాయణ మహారాజు గారికి ఇవ్వి, ఒకటి నాకు ఇవ్వని బాబాగారు చెప్పారు మీకు. అవును. బాబా పటంలో మాస్టర్ గారిచ్చే పటంలో నుంచి మాటలొచ్చాయి. ఆ ఫోటో గూడా ఉంది ఇంట్లో. మాస్టర్ గారు ఇచ్చిన సాయిబాబా పటం నుంచి. ఆ! ఆ పటంలో ఉంచి ఒక పండు నేను తీసుకున్నాను. ఒక పండు నారాయణమహారాజుకివ్వు. నేను పెడితే మీరు తీసుకుంటారా అని నేను అడిగా. అదే అంతే కదా! చింతపండు పెడితే ఒకటి అక్కడ ఉంచు, ఒకటి నా దగ్గర ఉంచు అన్నారు. ఒకటి మీరు నారాయణ మహారాజు గారికి ఎళ్ళేటప్పుడు ఆ పండు తీసుకెళ్ళలేదు. నల్లగా ఉండింది తోలు. అందుకని ఎత్తుకోపోకుండా జంకు అక్కడ అంతా గొప్ప గొప్ప వాళ్ళుంటారు. అందుకని తీసుకోపోకుంటే కొద్దిగా నేను తిని వచ్చిన వాళ్ళకందరికి పెట్టమని జెప్పేసి పోయాను. మా నాన్న ఫ్రెండ్స్ గూడా నన్ను ఎట్లో ఆ పండు వదిలేసారు. మీరు కొంచెం ప్రసాదం కింద తీసుకొని, వచ్చిన వాళ్ళందరికీ ఈ ప్రసాదం ఇచ్చేయండి అని చెప్పి మీరు నారాయణ మహారాజు దర్శనానికి ఎళ్లారు. వెళ్ళాం. అక్కడ నారాయణ మహారాజు గారు పిలిపించి మిమ్మల్ని అడిగారు ఆ పండేది అని. ఏమన్నారు? ఏమన్నా కోప్పడ్డారా? ఎవరు? నారాయణ మహారాజు గారు. కోపం లేదు. ఎంత దూరం వచ్చింది ఎట్ట చేసుకున్నావు? నీ జ్ఞానం ఎక్కడికి పోయింది? అని అడిగారు. నేను దానికోసమే చూస్తున్నా. నేను దానికోసం నీ పండు కోసం పండు తెస్తామని కాచుకున్నా. ఆయన ప్రసాదం తీసుకోమని తీసుకోండి. నాకింకా టైముంది, ఇంకా టైముంది అంటున్నారంట. నీ పండు కోసమే నేను కాచుకొనున్నాను. నీ జ్ఞానం ఎక్కడికి పోయింది? ఎంత దూరం వచ్చింది ఎట్ట చేసుకున్నావు? అని అడిగారు నారాయణ మహారాజు. అంతా మాస్టర్ గారి ఆశీస్సులు, మాస్టర్ గారు చరిత్ర పారాయణ ప్రభావం అన్నీ కలిసి ఇలాంటి అనుభవం వచ్చింది. జై సాయి మాస్టర్. అప్పుడు వాకాట్లో యాగం జరిగినప్పుడు నేను మా నారాయణ మహారాజు గారిని మా ఇంటికి పిలిచా. మా ఇంటికి పిలిస్తే "తప్పక వస్తానమ్మా" అని చెప్పాడు. చెప్తే పరిస్థితుల ప్రభావం రాలేకుంటే వెళ్ళిపోయారాయన. వెళ్ళిపోయారు. చాలా బాధేసింది. స్వామిగారు వెళ్ళిపోయారని తెలియగానే చాలా బాధపడిపోయాను. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత నేను మౌనవ్రతం ఉండేదాన్ని. గురువారం, సోమవారం మౌనవ్రతం ఉంటాను. ఆ రోజు మౌనవ్రతం ఉన్నాను. పూలు కట్టుకుంటూ ఉన్నాను. దాదాపు సాయంత్రం ఒక మద్ 3:30 అట్టుంటుంది టైము. ఆ టైంలో ఒక పెద్ద కారొచ్చి ఆగింది వాకిట్లో. సరే ఎవరో కమలమ్మను చూడాలని స్వామీజీ వచ్చారు. ఒకాయనొచ్చి చెప్పాడు. కానీ ఎవరు స్వామీజీ? నన్ను చూడని ఎవరొస్తారని చెప్పేసి నేను లేచి వీధిలోకి పోయాను. పోతే ఒక పెద్దాయన, ఒక ముసలాయన దించుతా ఉన్నారు. పోయి చూస్తే నారాయణ మహారాజు గారు. నేను పోయి అట్నే స్వామిని పట్టుకున్నాను. పట్టుకుంటే ఆయన "నీకు మాటిచ్చాను గదా! నేను పోయే లోపల నీ దగ్గర నీ మాటని కాపాడుకోవాలి గదా! వచ్చేసాను చూడు" అని చెప్పన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడు స్వామి గారిని తీసుకొని పోయి ఆ మంచం వేసి హాల్‌లో కూర్చోబెట్టాను.
3 రోజులు అదేలాగానే కూర్చొనే ఉన్నారు హాల్‌లో. ఆయన ఆహారం గూడా ఏం తీసుకునేవాడు గాదు. పెరుగులు, అటుకులు అంతే ఆహారం. 3 రోజులు కూర్చొనే ఉన్నారు. ఒకరోజు మా అమ్మ దగ్గర, మా నాన్న దగ్గర ఇది పాదపూజ చేయించాను. మా చెల్లెలు రాధిక అనుంది. ఆ అమ్మాయి దగ్గర పాదపూజ చేయించాను. పాదపూజ చేయించి ఆ తీర్థం తలలో చల్లుకున్నాను. స్వామికి నమస్కారం చేసుకున్నాను. రూ. 101 స్వామిగారికి పెట్టిచ్చాను. ఆయన "వద్దు నీ దగ్గర నేనేం తీసుకోను" అని చెప్పాడు. "స్వామి గురుదక్షిణ మా స్వామి తీసుకోండి" అని చెప్పి నేను వేడుకున్నాను. అప్పుడు అది తీసుకున్నాడు. మా ఇంటికి అంత దూరం వచ్చి ఏం ఒక్క నయా పైసా కూడా ఆశించలేదతను. వచ్చి 3 రోజులు అందరితో బాగా మాట్లాడి రాత్రంతా ఆయన స్వామి దగ్గరనే 3 రోజులు స్వామి దగ్గర నిద్రపోకుండా కూర్చొనే ఉన్నా. ఎంతోమంది జనం వచ్చి స్వామి దర్శనం దాదాపు ఊరికే మనకి ఎటా చూస్తే చాలా 10,000 మంది ఉంటారని అనిపిస్తది. కొన్ని వేల మంది వచ్చారు. దర్శనం చేసుకున్నారు, పోయినారు. వచ్చిన వాళ్ళకందరికీ ఏదో ప్రసాదాలు పెట్టడం, ఏదో ఒకటి ఇవ్వకుండా పంపించలే. అందరికి ఇచ్చి పంపించాను. స్వామిగారిని చూసి స్వామిగారికి ఎంతమంది మాలలు, పండ్లు అన్నీ భలే ఇది చేశారు. 3 రోజులు నాతో ఉండి, ఆ తర్వాత ఆయనెళ్లారు. అంత దూరం నుంచి వచ్చారు గదా! ఒక పెట్రోల్ ఖర్చులని గానీ, ఏమికి ఆశించలేదు. నాకు మాటిచ్చామని వచ్చారు. అదే ఆ గొప్పతనం ఏందంటే మాస్టర్ గారిది చరిత్ర పారాయణ ప్రభావం అన్నీ కలిసి ఇట్ట జరిగింది నాకు. జై సాయి మాస్టర్. ఒక్కసారి మా అమ్మగారు మాస్టర్ గారిని చూడాలని చెప్పింది. అప్పుడు నేను మా అమ్మగారిని తీసుకొని బస్సులో విద్యానగర్ వెళ్ళాను. విద్యానగర్ వెళితే మాస్టర్ గారు రూమ్ లాక్ చేసుండింది. అక్కడ ఎవరు అడగడానికి ఎవ్వరు లేరు. అందుకోసం నేను కృష్ణమూర్తి టీటీ కృష్ణమూర్తి అని ఉన్నాడు మాస్టర్ గారు శిష్యుడు. వాళ్ళ ఇంటికెళ్ళాం మా అమ్మని తీసుకొని. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా సేపు మాట్లాడి, వాళ్ళు టీ ఇచ్చారు తాగాయి. ఆహ్, తా తా తాగింది. తాగేసిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా సేపు మాట్లాడుతా ఉండింది. మాస్టర్ గారు మెట్టో ఎక్కడో మెట్టుకెళ్ళారు చాలామంది పిల్లలతో మెట్టుకెళ్ళారు. అక్కడ ఉండి అందరూ కలిసి సత్సంగం చేసుకొని వద్దామని పోయారు. మధ్యలో మాస్టర్ గారు వెంటనే బయలుదేరమని చెప్పారంట ఆ పిల్లల్ని. బయలుదేరమంటే, "ఏం సార్ ఉంటామని వచ్చాం గదా! ప్రసంగం చేసుకుంటామని వచ్చాం. అప్పుడే బయలుదేరుతున్నాం" అంటే, "లేదు కమల వచ్చింది. కమల వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చింది. వెంటనే పోవాలా, వెంటనే పోవాలా" అనంట. అందుకని ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు నాకు తెలీదు. ఆ అబ్బాయితో వాయువేగాలతో ఫస్ట్ వచ్చేసారు. వచ్చేసి కమలం తీసుకురమ్మని చెప్పారంట మాస్టర్. ఆ అబ్బాయి పరిగెత్తుతా వచ్చి కృష్ణమూర్తి ఇంటికి పొమ్మని చెప్పారంట మాస్టర్. కృష్ణమూర్తి ఇంటికొచ్చి మేము వాళ్ళ ఇంట్లో గంట సేపు ఉన్నాం. గంట సేపు ఉండితే బస్ స్టాండ్‌కొచ్చేసాం. వచ్చి మా అమ్మగారిని బస్ ఎక్కిచ్చేసాను. నేను ఎక్కాల. అప్పుడు కమలమ్మ, కమలమ్మ అని చెప్పేసి ఆ అబ్బాయి అన్నాడు. నేనే నాయన అని చెప్పాను. అప్పుడు మాస్టర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారమ్మా అని చెప్పారు. మాస్టర్ గారు లేరే లాక్ చేసానని చెప్పి మాస్టర్ గారు వచ్చేసారమ్మా అని చెప్పాడు. అప్పుడు కండక్టర్ చెప్పి మా మా అమ్మని దించుకున్నాను. దించుకొని మాస్టర్ గారి ఇంటికెళ్ళాము. మాస్టర్ గారితో మాట్లాడి సాయంత్రం దాకా ఉండి అవతల ఇంటికెళ్ళాము మేము. జై సాయి మాస్టర్. ఒకసారి మా శేషాద్రి అన్నయ్య వాళ్ళు వాళ్ళు మోటరేశారు. మోటార్ 15 చోట్ల బోరేశారు. దురదృష్టం అనేది వాళ్ళకి ఎక్కడా నీళ్లు పడనేలే. పడలేకపోతే శేషాద్రి మాస్టర్ దగ్గరికి పోయి చాలా బాధపడ్డారు. సార్ ఏందో సార్ ఈ కష్ట పరిస్థితులు. ఈ విధంగా ఇన్ని సార్లు బోరేసా కానీ నీళ్ళే రాలేదు అని చెప్పి శేషాద్రి చాలా బాధపడిపోయారు ఆయన మాస్టర్ గారి దగ్గరికి. అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారంటే బాబా మెడలో నుంచి పూలన్నీ తీసి, పాత పూలన్నీ తీసి, విభూది పొట్లం కట్టించి, ఈ శేషాద్రి దగ్గరిచ్చి బాధపడబాకు, ఇవన్నీ తీసుకొని పోయి కమల దగ్గర ఇవ్వు. కమలను తీసుకొని పోయి ధ్యానం చేసి, ఈ పూలు ఎక్కడ ఏసి పారతో ఎక్కడ పడుతదో అక్కడ బ్రహ్మాండంగా నీళ్లు పడతాయని చెప్పారు మాస్టర్ గారు. శేషాద్రి ఇంటికొచ్చి నన్ను పిలిచారు. నేను రాను. నాకు భయము. నేను రానని చెప్పాను. మాస్టర్ గారు చెప్పారు. నాకయన్నీ తెలీదు. మాస్టర్ గారు చెప్పారు. "వస్తావో రావో" అని అన్నాడు. నాకు మాస్టర్ గారు అనే లోపల ఒక భయం. మాస్టర్ గారు చెప్పి చేయకపోతే ఎట్టా అని ఒక భయం వచ్చేది. నాకేం లేదు పోవాలంటే ఏదో జంకుగా ఉండేది. అందుకని పోలేదు. మాస్టర్ గారు అనంగానే నేను పోయి
మాస్టర్ గారు చెప్పారు. అక్కడ పల్లెటూరు కదా! జనాలందరూ పశువుల కాలం ఉండేవాళ్ళు. అందరూ వచ్చి గుంపు చేరిపోతారు. చాలామంది చేరిపోతారు. అయినా ఏదో తెలియని జంకుగా ఉండేది. అందుకని నేనేం చేశాను, ధైర్యం చేసుకొని మాస్టర్ గారిని అనుకోని, ధ్యానం చేసుకొని, మాకెక్కడ తోచిందో అక్కడ పూలు ఏసి, మాస్టర్ గారు విభూదేసి, మాస్టర్ గారు నీట ముంచినా, పాల ముంచినా మీ దయ నాయన అని అనుకోని, నేను పారతో కొట్టాను. మాస్టర్ గారిని అనుకోని చేశాను. ఏదో మాస్టర్ గారు దూరంగా ఉండారని, నన్ను చేయమన్నారనే ఉద్దేశంతో అది చేశా. చేసిన తర్వాత బ్రహ్మాండంగా నీళ్లు పడాయి. నాకప్పుడు 17 ఏళ్ల వయసుంటది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ మోటార్‌లోనే నీళ్లు వస్తా ఉన్నాయి. అంతే, ఆ పాతగా ఏసిన దానికి ఒక జానెడు కూడా లేదు. ఆ జానెడలో కూడా పడలేదు. మాస్టర్ గారిని అనుకోని ఏసిన తర్వాత బ్రహ్మాండంగా నీళ్లు పడ్డాయి. అదే ఆ చుట్టుపక్కల పైర్లకంతా ఆ మోటరే ఇప్పటిదాకా నీళ్లు వస్తా ఉన్నాయని ఈ మధ్య శేషాద్రి కూడా చెప్పారు ఆ మాటే. ఈ మరి ఇంకా మోటర్ అట్టే ఉంది అని చెప్పారు. మాస్టర్ గారి దయ, బాబా ఆశీస్సులు. సంతోషంగా ఉన్నింది అంతే. జై సాయి మాస్టర్. ఒకసారి మాస్టర్ గారు గొల్లగమూడి వెంకయ్య స్వామి దగ్గరికి అందరూ పోతున్నారని నాకు చెప్పి పంపించారు. నన్ను ఎప్పుడు చెప్పినట్టే ఆయన ధ్యానం అయి చేసుకొని రమ్మని చెప్పారు. ఆయన ఒకసారి చెప్తే నేను 3 సార్లు చేసుకుంటాను. ఆ విధంగా చేసుకొని విద్యానగర్ వెళ్ళి మాస్టర్ గారికి నమస్కారం చేసుకొని, అప్పుడు అందరితో కలిసి ఇంకా 10 మొత్తం 11 మంది అందరితో కలిసి నేను వెళ్ళాను. పోంగానే గొలగమూడి పోంగానే వెంకయ్య స్వామి గారి దర్శనం దర్శనం అయింది. ఆయన చాలా సేపు పోనీయలేదు లోపలికి ఎవరు. అవతల నేను ధైర్యంగా లోపలికి పోయాను. ఆయన బాగా వెంకయ్య స్వామి శాంతమూర్తిగా నన్ను ఆహ్వానించి బాగా ఇటు రమ్మన్నట్టు ఇది చేశాడు. చేసి అందరూ అప్పుడు నా వెనకనే అందరూ వచ్చారు. 10 మంది వచ్చారు. అందరం కూర్చున్నాము. ఏమో ఆయన మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాలేదు. వెంకయ్య స్వామి మాట్లాడేది నాకు అర్థం కాలేదు. అవతల పక్కన ఒక ఆయన ఏదో చెప్తా ఉన్నాడు. ఏదో రాయయ్యా, పేపర్ ఎత్తుకొని రాయయ్యా అని చెప్పాడు. ఆయన ఏదో రాశారు. ఏదో మడుగులు, మణుగులు, పడుగులు అని అట్టేదో ఒక పెద్ద స్లిప్ రాసి ఇచ్చారు నాకు. అది మా అబ్బాయి దగ్గర ఇచ్చాను. లామినేట్ చేస్తానన్నాడు. ఎక్కడ పెట్టాడో నాకేం తెలియలేదు. అవతల స్వామి గారు, వెంకయ్య స్వామి గారు నా దగ్గర చేతులు పట్టమన్నాడు. చేతులు కూడా ఆయన తాగే గంజి పోసాడు దోసెట్ నిండా. అవతల దోస నేను కొద్దిగా తాగి 10 మందికి ఒక్కొక్క చుక్క, ఒక్కొక్క చుక్క పోసాను. ఆ తర్వాత నా చెయ్యి తీసుకొని బిస్కెట్ ఇచ్చారు. ఆ బిస్కెట్ కూడా అందరికీ ఆ 10 మందికి ఒక రవిచ్చి నేను తిన్నాను. ఆ తర్వాత ఆయన సన్నిధిలోనే చాలాసేపు ధ్యానం చేసుకున్నాము. ఆయన చూసుకొని ఆయన ఇట్ట తల ఆడిస్తా, నవ్వుతా కూడా ఉన్నారు. చాలాసేపు నవ్వారు వెంకయ్య స్వామి. ఇటా, ఇటా, ఇటా ఆడించి తల నవ్వారు. అంటే అందరూ పిల్లలు చెప్తారు మంచి ఆశీస్సులు వచ్చాయి. మంచి దర్శనం అయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. కమల్ని బాగా ఇది చేశాడని అందరూ వాళ్ళు చెప్పారు. చెప్తారని నాకు ఏందో స్వామి దర్శనం అందరం చేసుకున్నాం నాకు అనిపించింది. వాళ్ళు చెప్పారు మంచి వెంకయ్య స్వామి ఆశీస్సులు బాగా దొరికాయి మీకు అని అందరూ అన్నారు. సంతోషంగా ఉంది. మాస్టర్ గారి దయ, బాబా చరిత్ర పారాయణ అన్ని వల్ల ఇలాంటి మహాత్ముల దర్శనాలు నాకు దక్కాయి. అదే చాలా సంతోషం. జై సాయి మాస్టర్. ఒకసారి మా విద్యానగర్ నుంచి బస్సు బయలుదేరింది షిరిడీకి. అప్పుడు ఎవరో ఒకరు రాలేకపోతే శేషాద్రి దగ్గర కమల్‌ని తీసుకుపోతామని చెప్పి మాస్టర్ గారు అన్నారు. అప్పుడు శేషాద్రి ఇంటికొచ్చి "నువ్వు షిరిడీకి బయలుదేరు" అని చెప్పినారు. నేను ఆహా! ఊహ అన్నాను. లేదు, ఇది సమయం మంచి సమయం బయలుదేరు అని చెప్పి శేషాద్రి వెంటనే బయలుదేరి నేను విద్యానగర్ వెళ్ళాను. విద్యానగర్ పోతే మాస్టర్ గారితో అన్ని డ్రెస్సులు వేసుకొని మాస్టర్ గారితో పోయే సందర్భం అప్పుడు దొరికింది బాబా దయ వల్ల. అందరం కలిసి షిర్డీకెళ్ళాము. షిరిడీలో అందరూ పోంగానే అంతే 40 మంది పైనే ఉంటారు. అందరం పోయాం. మాస్టర్ గారు ఈ రూముల్లో వీళ్ళుండండి, ఈ రూముల్లో వీళ్ళుండండి అన్నారు. అందరూ కమల అని అడిగారు. కమల్ సంగతి తర్వాత చూద్దాం అని చెప్పేసి అందరికీ ఆ 40 మందికి రూములు సెట్ చేశారు. అవతల కమల మాతోనే ఉంటుంది, అమ్మగారు నాతోనే ఉంటుందని చెప్పారు. మాస్టర్ గారు వాళ్ళతోనే నేను ఉండాను. సిద్దిలో ఉన్న 3 రోజులు మాస్టర్ గారు అప్పుడు పోతా బాబాని చూసాము. పోతా బాబాని, శివనేశ్వర స్వామిని అందరిని దర్శించుకున్నాము. ద్వారకామాయిలో పడుకున్నాము.
అవతల ఎక్కువ సమాధి మందిరంలో అప్పుడు ఇప్పుడంత రద్దీ లేదు. అప్పుడు సరళంగా పోవడము, సమాధి ఎక్కడం, సమాధి కడగడము, మాస్టర్‌గా బాబాకి స్నానం చేయించడం అలాంటివన్నీ అన్నీ చేశాము. మాది గురుస్థలం వాకిట్లోనే మాస్టర్ గారి రూము. స్నానం చేసేది గురుస్థలం మాస్టర్ గారు, నేను గురు ప్రదక్షిణ చేసుకునేది. అవతల ధ్యానం చేసుకునేది. అవతల అమ్మగారు, నేను ముగ్గురం కలిసి చేసుకుంటా ఉన్నాము. మాస్టర్ గారు మాకైనా ముందు ఒకరోజు లేసి ప్రదక్షిణ చేసుకుంటుంటారు. ఒకరోజు నేను మాస్టర్ గారి కన్నా ముందు లేసి స్నానం చేసేసి ప్రదక్షిణ చేసుకుంటుంటాను. ఏదో మాస్టర్ గారు గుడ్డలు ఉతుక్కొని, ఆ సేవ చేసుకొని చాలా బాగుండింది. అవతల ఇంకొక క్షేత్రానికెళ్ళాము. ఆ క్షేత్రంలో సంగమంలో స్నానం చేస్తా ఉన్నాం. ఆ మాస్టర్ గారు, అమ్మగారు కొంగుముళ్ళేసుకున్నారు. కొంగుముళ్ళేసుకొని గాన్గాపూర్‌లోనే సంగమం ఉంది కదా! అక్కడ గంగాపూర్‌లో మునిగేటప్పుడు ఇద్దరిని నా చెయ్యి, అమ్మగారి చెయ్యి పట్టుకొని ఒక మునిగారు. మునిగి దడాల్న లేచి మాస్టర్ గారు కొంగుముడి ఇప్పేసి వాయు వేగాలతో ఈత కొడతా వెళ్ళిపోయారు. ఎక్కడికెళ్ళి జాగ్రత్తగా ఉండని చెప్పారు, వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి గడగడగడ వెళ్ళిపోయేసి మరి వెంటనే తిరుక్కొని వచ్చేసాడు. మళ్ళా ముడేసుకొని మళ్ళా మమ్మల్ని, అమ్మగారిని, నన్ను ఇంకా 2 మునకలు మించారు. అవతల తెలిసింది. ఒక జత ఇద్దరు దర్శనం కావాలా, దత్తస్వామి దర్శనం కావాలా అని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటా ఉన్నారు. ఆ ధ్యానం మాస్టర్ గారికి తెలిసి మాస్టర్ గారే పోయి వాళ్ళకి దత్త దర్శనం ఇచ్చేసి వచ్చారు అని అవతల తెలిసింది. మాకు మాకు మంచి అనుభవం అని చెప్పారు. ఏందని అడిగితే ఇట్టని చెప్పారు. ఓహో! అప్పుడు మేము అనుకున్నాము. ఓహో! మనల్ని వదిలేసిపోయారు కదా! అదే దర్శనం ఇవ్వడానికే ఎళ్ళాడని అనుకున్నాము మేము. ఆ విధంగా చాలా బాగా జరిగింది. ఇంకేం చూసారమ్మా? అప్పుడు ఏ క్షేత్రాలు చూసారు? అక్కలకోటకు పోయాము, మాణిక్యనగరం పోయాము, పండరీపురం క్లోజ్ చేశారని చెప్పారు. అందుకని పండరీపురం పోలేకపోయాము. అవతల మంత్రాలయం పోయాము. మంత్రాలయం పోయేసి అవతల ఇంటికొచ్చేసాం. ఉన్న వారం రోజులు బాగా మాస్టర్ గారి సన్నిధిలో ధ్యానం చేసుకోవడము, ప్రదక్షిణ చేయడము, అన్నీ అమ్మగారి సన్నిధిలో అమ్మగారు కూడా ఉండడం ఆ ప్రాప్తం కలిగింది. బాబా దయ, మాస్టర్ దయ. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. మీలో చాలామంది మా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచి మంచి ఆలోచనలతో, ఇంకా మీరు చూడని దేవాలయాలు, ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మీ ముందరికి తీసుకురాగాము. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేయండి. అలాగే మా వీడియోస్‌ని లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. నమస్కారం.